హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో నేను ఎర్లీ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ ఎందుకు జరుగుతుంది, ఒకవేళ అట్లా బ్లీడింగ్ అయితే కనుక ఏం టెస్టులు చేయించుకోవాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేను చెప్తాను. ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ 3 months. నార్మల్ గా ప్రెగ్నెన్సీ మనం అంతకు ముందు చెప్పాను, ఇట్స్ 9 months 7 days. సో ఫస్ట్ 3 months ని ఫస్ట్ ట్రైమెస్టర్ అంటాము. ఈ టైంలో బ్లీడింగ్ అనేది యూజువల్ గా కనిపిస్తే కనుక అది నార్మల్ కిందే లెక్క. యూజువల్ గా ఎందుకు జరుగుతుందంటే లోపల బేబీ తలక హార్ట్ బీట్ పోయినా కానీ నేచర్స్ వే ఆఫ్ ఎక్స్పెల్లింగ్ ద ఫీటస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లీడింగ్. లేదు ఒక్కొక్కసారి చిన్న చిన్న హార్మోనల్ డెఫిషియన్సీ వలన కూడా బ్లీడింగ్ కనిపించవచ్చు. ఒక్కోసారి మాయ కొంచెం కిందకు ఉంది అంటే ప్లసెంటా కొంచెం కిందకున్నా సరే బ్లీడ్ అవ్వచ్చు. లేదు అంటే కనుక అదర్ బ్లీడింగ్ డిజార్డర్స్ కానీ లేకపోతే చిన్న థైరాయిడ్ డిస్ఫంక్షన్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా బ్లీడ్ అవ్వచ్చు. సో ఈ బ్లీడింగ్ ని ఎప్పుడు కూడా మీరు లైట్ గా తీసుకోకూడదు. సో హార్ట్ బీట్ ఉందా లేదా అన్నది తెలుసుకోవాలంటే డెఫినెట్ గా ఒక స్కాన్ చేయించుకోవాలి. సో స్కాన్ చేయించుకొని బేబీ హార్ట్ బీట్ బాగుంటే కనుక డెఫినెట్ గా కొంచెం రెస్ట్ తీసుకోవటం, సెక్షువల్ లైఫ్ అవాయిడ్ చేయటం, లేదు అంటే కనుక చిన్న ప్రొజెస్ట్రాన్ సప్లిమెంటేషన్ అంటే చాలా మటుకు ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉన్నా కూడా బ్లీడ్ అవ్వచ్చు. సో అట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అసోసియేటెడ్ థైరాయిడ్ కండిషన్స్ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా సరే కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అల్ట్రాసౌండ్ చేయించుకోండి, ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఒకవేళ హార్ట్ బీట్ లేదు అని అంటే కనుక డిపెండింగ్ అపాన్ ద ప్రెగ్నెన్సీ 2nd month లోనా 3rd month లోనా బ్లీడ్ అవుతుంది అని చూసుకొని దాన్ని టెర్మినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బ్లీడింగ్ ఇన్ ఫస్ట్ ట్రైమెస్టర్ షుడ్ నాట్ బి టేకెన్ లైట్. అంటే చాలా మటుకు ఏదో కొంచెం కనిపించింది, ఓన్లీ స్పాటింగ్, ఓన్లీ బ్రౌన్ డిశ్చార్జ్ అని చెప్పి ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. డెఫినెట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకోండి, హార్మోనల్ ఇవాల్యుయేషన్ చేయించుకోండి అండ్ దానికి తగ్గ ట్రీట్మెంట్ చేయించుకోండి.